అంటే దావీదు గారు తన కుమారుడైన అబ్షాలోము ఆయన వెంటబడ్డప్పుడు కుమారుడి నుంచి తప్పించుకోవటానికి వేరే ఊరు మహనీయంకి వెళ్తే అక్కడ బర్జిల్లయ్యి తన పిల్లలు వాళ్ళు కలిసి ఏం చేశారు, దావీదు గారికి సహాయం చేశారు. వాళ్ళ సైన్యం, దావీదు గారు రాజు కాబట్టి రాజుతో పాటు రాజు సైన్యం కూడా వెళ్తే వాళ్ళకి పడుకోవటానికి పరుపులు, తినటానికి తిండి, నెయ్యి, జున్ను, తేనె, ఎంత అద్భుతమైన ఆహారాన్ని అందించారంటే అంత అద్భుతమైన ఆహారాన్ని అందించారు. అందుకని దావీదు గారు వాళ్ళల్లో పెద్దవాడైన బర్జిల్లయి గారిని పిలిచి, నువ్వు నా దగ్గరకు రా, నేను మళ్ళీ యెరూషలేముకి వెళ్తున్నా అన్నప్పుడు ఆయన, ఇంక నేను ఎందుకయ్యా అక్కడికి వస్తే నీకు భారమే, నువ్వు నా మీద చూపించే ప్రేమకి నా శరీరం సహకరించదు, నా వయసు అయిపోయింది, ఇక్కడే కొన్నాళ్ళు ఉండి నా ఊళ్ళోని చచ్చిపోయి మా వాళ్ళతో అక్కడే పూడ్చిపెట్టబడతాను, మా నాన్న వాళ్ళ దగ్గరే నన్ను కూడా పూడ్చిపెడతారు, ఇంకేడే ఉంటాలే, నువ్వేదన్నా చేయగలిగితే కిమ్హాముకు చేయయ్యా అంటే, అప్పుడు కిమ్హాము గారిని తనతో వెంట పెట్టుకొని ఎలా తీసుకెళ్ళాడు? కిమ్హాము గారిని, దావీదు గారిని అందరూ రాజమర్యాదలతో తన నగరకి యెరూషలేముకి తీసుకెళ్తూ ఉంటే దావీదు గారు మాత్రం కిమ్హాము నాకు రాజు అన్నట్టుగా ఏం చేశాడు? చూడండి, 2వ సమయాల గ్రంథం 19వ అధ్యాయం. ఆ మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. మొదటి భాగంలో మనం విన్నాం. 19వ అధ్యాయం 40వ వచనం. ఇశ్రాయేలు వారిలో సగం మంది తోడుకొని రాగా ఎందుకు రాయించాడు ఈ మాట? ఆయన నడవలేడా? వాళ్ళు తోడుకొని వచ్చారా, లేకపోతే వాళ్ళు తోడుకొని వచ్చారు కాబట్టి వచ్చాడా, లేకపోతే ఆయన రావాలని వచ్చాడా? అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళు తోడుకొని వచ్చారు అంటే రాచ మర్యాదలతో తీసుకొని వచ్చారని అర్థం. అది వాళ్ళిద్దరిని తెచ్చాడు అనొచ్చుగా, ఇశ్రాయేలీలు వాళ్ళిద్దరిని అంటబెట్టుకొని వచ్చారు అనొచ్చుగా. అంటే ఇశ్రాయేలీల గౌరవంతో కూడిన మనసంతా దావీదు గారి మీద ఉంది అనటానికి దావీదు గారిని అంటబెట్టుకొని వచ్చాడని పరిశుద్ధాత్ముడు రాయించాడు. మీకు అర్థమైంది? పాయింట్ అర్థం కాదు. ఇశ్రాయేలీలు యూదుల మనసంతా దావీదు గారు మాకు రాజు అని దావీదు గారిని ఉద్దేశించి గౌరవించుకుంటూ రాజాది రాజా అనుకుంటా కాళ్ళ కింద పూలు చల్లుకుంటా గౌరవ మర్యాదలు ఇచ్చుకుంటా ఏం చేశారు? తీసుకొని వస్తే దావీదు గారు మాత్రం వీళ్ళు నాకెంత మర్యాదలు చేస్తున్నారన్న సంగతి పక్కన పెట్టి వీళ్ళకి నేను రాజునైతే కిమ్హాము నాకు రాజు అన్నట్టుగా వీళ్ళందరూ కలిసి ఈయన వెంట పెట్టుకొని వస్తే దావీదు గారు కిమ్హాము గారిని మాత్రం వెంట పెట్టుకొని వచ్చాడు. కిమ్హాము అప్పటి నుంచి రాజైన దావీదు గారి బల్ల దగ్గర ఉన్నాడు. బల్ల దగ్గర ఉండటం అంటే ఏం తెలుసా? వాళ్ళ ఇంట్లో ఒకటిగా ఉండటమని అర్థం. ఒకటిగా ఉండి ఆయనతో కలిసి ఉండటమని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి. బల్ల అంటే అర్థం ఏంటి తెలుసా? కలిసి ఉంటాం, ఒకే ఇంట్లో ఉండటం, ఒకే మనసు కలిగి ఉంటాం బల్ల యొద్ద అంటే. అవునా కదా? అంటే దావీదు గారిది ఉపకార మనసు ఎంత గొప్ప మనసు, అవునా? మీకు అర్థమైంది? పోయిన వారం చెప్పిందంత గుర్తుందా? ఎంత ఉపకార మనసు అంటే దావీదు గారు ఉపకారం చేసే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాడు అంటే, నేను చనిపోబోతున్నాను చూడండి, ఆ మనసు చదువుకొని మనం అక్కడ చదువుకొని వద్దాం. పోయినసారి ప్రారంభ వాక్యం, మూలవాక్యం ఏంది? అది రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం చూడండి. చనిపోబోయే ముందు చెబుతున్న మాటేగా. 2వ అధ్యాయం 7 చదవండి, బాగుంటుంది. నా సహాయమునకు వచ్చిరి,
వారిని చేర్చుము. భోజనము చేయి వారిలో చేర్చుము అంటే తర్వాత విడిచిపెట్టమనే. ఇప్పుడు డైలీ మనందరం కలిసి భోజనం చేస్తున్నాం. భోజనం చేసి వేరే అయిపోతున్నావా? పిట్టి మాతో కలిసి తింటున్నాడు, తిన్నాక వేరైపోతున్నాడా? అంటే ప్రతిదినం మాతో తింటున్నాడంటే కుటుంబంలో ఒకడు. బర్జిల్లయ్య కుటుంబాన్ని కూడా దావీదు గారు ఏం చేశారు తెలుసా? మా కుటుంబస్తులు అన్నట్టుగా బర్జిల్లయ్య గారి యొక్క కుమారుల్ని చూశాడు. అంటే బల్ల అంటే అర్థం ఏంటి తెలుసా బాబు? ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు అని అర్థం. ఒకే సహవాసం కలిగి ఉన్నారంటానికి అర్థం. ఒకే ఇంట్లో ఉన్నోళ్లే కదా ఒకసారి భోజనం చేసేది. అంటే భోజనం బల్ల అంటే గుర్తు అంటే తెలుసా? ఒకే కుటుంబస్తులు అనటానికి ఆధారం. రెండోది అందరూ కలిసి ఉంటున్నారు అనటానికి ఆధారం. ఉమ్మడి కుటుంబంలో అందరూ ఒకేసారి తింటారన్నాం. ఇప్పుడు మనం ఉన్నాం, అందరూ ఒకేసారి తింటాం. ఎవరైనా వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా వచ్చిన దాకా ఎందుకు ఉంటాం? కలిసి తింటున్నామని. అంటే ఒకే మనసు అనటానికి ఆధారం, ఒకే ఇంటి వాళ్ళు అనటానికి ఆధారం. అలాగే దావీదు గారు బర్జిల్లయ్య గారు వాళ్ళు సహాయం చేసినందుకు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని ఏం చేయాలి? జీవితాంతం విడిచిపెట్టకుండా వాళ్ళ కుటుంబంలో పిల్లలుగా చేసుకున్నాడు. అంటే దావీదు గారిది ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప మనసు. అంటే ఆయనకు మేలు చేసిన వాళ్ళని విడిచిపెట్టే మనసు ఆయనది కానే కాదు. అందుకని చనిపోయేటప్పుడు కుమారుడికి ఏం చెబుతున్నాడంటే, అరే ఇప్పుడు వరకు నాకు సహాయం చేసిన వాళ్ళని నేను విడిచిపెట్టలేదు, నేను చనిపోయినాక నువ్వు కూడా వాళ్ళని వదిలిపెట్టొద్దు అని. అప్పుడు చనిపోయేటప్పుడు ఈ మాటలు మన పిల్లలకి చెబుతున్న మన పిల్లలు ఎంత బాగా మన మీద గౌరవం ఉంచుతారో చూడండి ఒకసారి. మా నాన్న చనిపోతా కూడా మేలు చేసిన వాళ్ళని మర్చిపోవట్లేదు, మళ్ళీ అరే వాళ్ళని నీ బల్ల దగ్గర చేర్చుకోరా అని నాకు చెబుతున్నాడు. అంటే ఎప్పుడో చేసిన మేళ్ళు ఆయన మేలు చేశాడుగా, ఇంక వదిలేయచ్చుగా. కాదు, నాకు కూడా చెబుతున్నాడు అంటే మా నాన్న చేసిన మేలు మర్చిపోడు అనమాట. మా నాన్న ఎంత నీతిమంతుడు, ఎంత యథార్థపరుడు అని పిల్లలకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? గౌరవంతో. అవును కదా? తల్లిదండ్రులు అంటే గౌరవంతో కూడిన మనసు వస్తుంది. అవును కదా? ఇదే మాటని ఇక్కడ అన్నాడు చూడండి 4వ వచనంలో. అలా చేస్తే ఏమైందో చూడండి. బా ఏం మాట అండి బాబు. అప్పుడు అలా ఉంటే మన పిల్లలు ఎలా ఉంటారంట? వాళ్ళ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటారంట. ఏందిరా మా అమ్మకి ఇంత పిచ్చి, పరాయి వాళ్ళంటే ఎవరైనా మేలు చేసిన వాళ్ళంటే మా అమ్మకి ఏందిరా ఇంత మంచి మనసు. అప్పుడు ఆ మనసు తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ చూస్తే పరాయాల మాట అన్నీరు. మా అమ్మ గురించి జాగ్రత్తగా మాట్లాడు. ఏమనుకున్నారు? నీకు తెలుసా, నాకు తెలుసా? ఎవరైనా మేలు చేసిన వాళ్ళకి మా అమ్మకి మేలు చేయటమే తప్ప కీడు చేయటం చేతగా. మనం ఏం చేస్తాం? మన మనసు ఏంటి? ఎంత మేలు చేసినా వాళ్ళలో చెడు ఎత్తకటం. ఎంత మేలు చేసినా వాళ్ళలో చెడు ఎత్తకటం. చెడెత్తికి పలికి పలకనట్టుగా, మాట్లాడనట్టుగా, మాట్లాడకపోతే ఏమన్నా అనుకుంటారు అన్నట్టుగా మన మనసు ఇది. కానీ దావీదు గారిది ఆ మనసు కాదు. వాళ్ళు ఏం చేశారనేది కాదు, వాళ్ళు నేను చేసిన దానికి నేను ఏం చేస్తున్నాను అనేదే ముఖ్యం. అవునా కదా? ఏం చేస్తున్నారనేది ముఖ్యం. అందుకే శ్రీనివాస్ గారు చనిపోతా పద్మా సిస్టర్కి ఏం చెప్పాడు? శరీర సంబంధులకి దూరంగా ఉండు. దేవుడు మనకు బుద్ధి నేర్పాడు, బుద్ధి చెప్పాడు. ఇక నుంచి ఎవరితో ఉండు? సంఘంతో కలిసి ఉండు. అంటే శ్రీనివాస్ గారు ఆయన విశ్వాసంలో సంఘాన్ని గుర్తు చేసుకొని నేను చనిపోయినా నువ్వు సంఘంతోనే ఉండు అని చనిపోయేటప్పుడు పద్మా సిస్టర్కి చెప్పాడు. దావీదు గారు చనిపోయేటప్పుడు సొలొమోను గారికి చెప్పాడు. ఇప్పుడు పద్మా సిస్టర్ సంఘాన్ని గుర్తు చేసుకోకుండా సంఘంలో ఏం లోపాలు ఉన్నాయా అని చూసింది అనుకోండి, సంఘం నాకు అనుకూలంగా ఉంటుందా లేదా అని చూసింది అనుకోండి, సంఘంలో ఏం లోపాలు ఉన్నాయా అని వాటిని చూడటానికి సమయం కేటాయించింది అనుకోండి, ఎట్లా ఉంటుంది? యథార్థవంతుల లక్షణం ఏంటంటే ఒక్కసారి ఎదుటి వాళ్ళు మేలు చేసినప్పుడు
మనం ఏం చేస్తున్నామా అనేది చూడాలి తప్ప మేలు చేయటానికి మనసు లేక కారణాలు ఎత్తుక్కోకూడదు. ఏం మేలు అంటారు? పరిశుద్ధంగా కృతజ్ఞతగా బతకటమే. మేలు చేసింది పక్కన పెట్టి లోపల చెడు ఎత్తుకటం కోసం ఇచ్చేయకూడదు. అప్పుడు ఏం మర్చిపోయినట్టు? కృతజ్ఞత మర్చిపోయినట్టు. అందుకే ఒక సినిమాలో ప్రకాష్ రాజ్ సూపర్ డైలాగ్ అంటాడు, పిచ్చిగా నచ్చింది. ఒక మనిషి సహాయం చేయటానికి చూడాల్సింది ఎదుటి వాళ్ళు మంచోళ్ళను, లేదా ఇంకొక మాట ఏదో అంటాడు, వాళ్ళు మంచోళ్ళనో లేదా వాళ్ళకి ఒక మాట బలి అంటాడు. అంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేసేటప్పుడు, లేదా ఎదుటి వాళ్ళతో కృతజ్ఞతగా బతికేటప్పుడు, లేదా ఎదుటి వారికి ఉపకారం మనం చేసేటప్పుడు వాళ్ళని పరిశీలించటం కాదు, మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఏం మేలు చేసినోడు ఒక మాట అంటే ఇబ్బందా? సరే, మేలు చేసుకునే వాళ్ళు అవమానిస్తే ఇబ్బందా? మనం ఏం చూస్తాం? అది చూస్తాం. అది యథార్థమైన మనసు ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది నాకు అవసరం లేదు. నేను రుణం తీర్చుకుంటున్నాననేదే ముఖ్యం అనుకుంటాను. అట్టగాలేదనుకోండి, ఇంకా వెతకటమే మొదలు పెడితే మంచి కూడా ఏమైపోద్ది? ఇక్కడ ఒక మాట చెబుతా చూడండి. దేశముదురు తెలివితేటలు ఉన్నవాళ్ళు, సంఘంలో దేశముదురు తెలివితేటలు ఉన్నవాళ్ళు ఎట్లుంటారు తెలుసా? మనం ఒకసారి తెలుసు కదా, ఒకసారి ఒక సహోదరుడు బాగలేదని వెళ్ళాం. ఏమన్నాడు ఆ సహోదరుడు? అబ్రాహ్మణ వాళ్ళకి ఏం పని లేదన్న, అందరూ వస్తారు. అబ్రాహ్మణ వాళ్ళు అందరూ వస్తారు, పెట్రోల్ ఎక్కడి నుండి వచ్చింది? పెట్రోల్ ఎక్కడి నుండి వచ్చింది? అందుకని నేను ఎవరికన్నా బాగలేకపోయినా చెప్పను, చెబితే అందరూ వస్తారని అన్నాడు. సరేలే, మరి మనం అందరం వెళ్తే అతనికి మనకు పెట్రోల్ ఖర్చులు ఎక్కువైతే నేను అదొని బాధపడుతున్నాడని ఆగితే ఏమన్నాడు తెలుసా? అబ్రాహ్మణ వాళ్ళు చెప్పినా కానీ రాలేదు అన్నాడు. అప్పుడు పక్కన ఒక సహోదరుడు అన్నాడు, అరే ఏం మనిషివురా నువ్వు, వస్తేనేమో అందరూ వస్తారు పెట్రోల్ ఖర్చు అంటున్నావు, రాకపోతేనేమో రాలేదంటున్నావు. నిన్ను ఏ లెక్కలో తీసుకోవాలరా అని అడిగాడు. మీకు అర్థమైందా? రాకపోతేనేమో రాలేదంటున్నావు, వస్తేనేమో అందరూ వస్తారు పెట్రోల్ ఖర్చులు అయ్యాడి నుండి వస్తాయి అంటున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? ఏ లెక్కలు వేసుకోవాలి వాడిని? ఇలాంటి మనసు ఉంటుంది కొంతమందికి. మాకయ్యి ప్రేమతో మేము వస్తామంటే నీకేంది ఇబ్బంది? నీకంటే ప్రేమ లేదు, ఆ అనుభూతి లేదు. మేము వస్తానంటే నీకేంటి ఇబ్బంది? ఇలాంటి వాళ్ళ వల్ల ఎంత ప్రమాదమో తెలుసా? వెళ్తేనేమో చూసావా అందరూ వచ్చారు, వీళ్ళకి పని బాటలేదు అనుకుంటారు. వెళ్ళకపోతేనేమో చూసావా చూడటానికి రాలేదంటారు. ఇది వేశ్య మైండ్. ఇది వేశ్య ఆ మాట అనేది. ఏమని? అనుకూలంగా ఉన్న ఒకరప్పుడు, అనుకూలంగా లేకపోతే వ్యభిచారి. ఎందుకని? కాసేపు ప్రేమగా మాట్లాడటం, కాసేపు ప్రేమగా ఉన్న వాళ్ళలో చెడుని వెతకటం. ఉంటే దేవుని వైపా, నీతి వైపా, లేదా అవినీతి వైపా, ఇటే ఉండాలి. చూడటానికి వస్తానంటే నీకేంటి ఇబ్బంది? నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా? నీకు ఫీలింగ్ లేదని ఎవరికి లేకుండా ఉండదా చూడటానికి? అంటే మంచిని చూసి నేర్చుకోరు, మంచిని చూసి నేర్చుకోరు. ఆ మంచి మీద ఏం చేస్తుంటారు? పక్కన వాళ్ళకి చెబుతూ ఉంటారు. ఇంకా అప్పుడు పక్కన వాళ్ళు ఒకనాటికి చెప్పుతో కొట్టినట్టు మాట్లాడతారు. ఏమని? ఏమ్మా ఒకప్పుడు ఇలాగన్నావు, ఒకప్పుడు ఇలాగంటున్నావు, చెప్పుతో కొట్టారు లేదండి. అంటే వీళ్ళు మంచి చేసినా చెడు చేసినా వీళ్ళ టార్గెట్ ఏంటి? చెడు ఎత్తకటమే తప్ప అందులో మంచి తీసుకునే మనసు ఉండదు. అందుకే శ్రీనివాస్ గారు చనిపోయేటప్పుడు పద్మాశిష్టకు ఒకటికి ఎన్నిసార్లు చెప్పాడు? అర్థమైందా? నాకేం చేస్తున్నారా, నన్నేం చేస్తున్నారా అనేది కాదు, నేనేం చేస్తున్నా అనేది ముఖ్యం. యేసు ప్రభు ఒకసారి చచ్చిపోయాడు, జీవితాంతం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలా? నువ్వేం చేయాలి? కృతజ్ఞతగా బతకాలి, విరిగి నలిగిన మనసుతో ఉండాలి. చూసాం కదా
కానాను స్త్రీ, అయ్యా ప్రభు మా కూతురికి స్వస్థపరచమంటే కుక్కలకి కుక్క అన్నాడా లేదా? అప్పుడు అవమానపడదావా? అయితే మనోళ్ళు అయితే ఇలాంటి మనసు ఉండకూడదు. మనకి ఇలాంటి మనసు ఉండొచ్చా? ఉండకూడదు. అందుకే మీకు ఎప్పుడు చెబుతూ ఉంటా, ఎదుటి వాళ్ళు మనల్ని ఏమంటున్నారు అనేది కాదు ముఖ్యం, మనం వాళ్ళకి ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. పెట్టే మనసు లేనివాడు, ఇచ్చే మనసు లేనివాడే ఏం చేస్తుంటాడు? ఎదుటి వాళ్ళలో లోపాలు వెతికి ఇచ్చేస్తూ ఉంటాడు. అలాగే బ్రతికే మనసు లేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? బతికే వాళ్ళ మీద రాళ్ళు వేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వేస్తున్నారో చిన్నగా కట్ చేయడానికి మనం ప్రయత్నించాలి. చిన్నగా ఏం చేయాలి? వాళ్ళు ఉన్నారనుకోండి, ప్రమాదం ఇదిగానే ఉంటుంది. దేవుడే కట్ చేస్తాడు, మనం చేయం. బుద్ధులు ఏమైపోతాయి? చీకటి వెలుగుంటుందా? ఉండదు, వేరైపోద్ది. అలాంటి మనసు ఉండాలి. ఎలాంటి మనసు? దావీదు గారికి ఉన్న మనసు మనకు ఉండాలి. చూడండి, దావీదు గారు చేసే తన కుమారుడికి చెప్పాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, దావీదు గారు చేసి తన కుమారుడికి చెప్పుకున్నాడు. దావీదు గారు మేలు చేసిన వాళ్ళ రుణం తీర్చుకొని తన కుమారుడికి చెప్పుకున్నారు. శ్రీనివాసు గారు, దోసపాలెం బాబు గారు ఎంత రుణం కలిగి ఉన్నారు తెలుసా? నాకు వీళ్ళిద్దరు భయంకరంగా గుర్తొస్తారు, మామూలు గుర్తురారు. బాబు గారు ఏం సేవ చేశాడు? షుగర్ అంత ఇది అండి. దోసపాలెం బాబు గారు అంత చదువుకొని షుగర్ అంత పెరిగి ఆదివారం వచ్చేసరికి ఇల్లు తిరిగి ఎప్పుడు రాని వాళ్ళని కూడా చర్చికి పిలిచి, నేను వెళ్ళటానికి ముందే లేట్ అయితే పాటలు స్టార్ట్ చేసి, పాటలు పాడండి, ప్రార్థన చేయండి, ఎంతకాలం అని చర్చికి వచ్చి ఇంకా ప్రార్థన చేయలేరా, పాట పాడలేరా, ఏం నేర్చుకుంటున్నారు మీరు అని నాకంటే ముందుగానే గద్దించి, మేము ఆరాధనకి వెళ్ళే లోపల అందరిని కూర్చోబెట్టి, పాస్టర్ గారు ఈరోజు ఇతను ఇదిగో అన్యుడు వచ్చాడు, ఈరోజు ఇతను వచ్చాడు, ఇలాంటి అతను వచ్చాడు, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి వాక్యం చెప్తే అర్థమైద్దో నువ్వు చెప్పడానికే నేను వాళ్ళ గురించి చెబుతున్నాను అంటాడు. అంటే వాళ్ళని అక్కడ కొత్త వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ మైండ్ ఏంటో నాకు ముందుగానే చెబుతాడు. ఎందుకని? వాళ్ళ మైండ్ సెట్ని బట్టి నేను వాక్యం చెప్పాలి అని. ఏం బాధ్యత అండి? రుణం తీర్చుకునే మనసు, రుణం తీర్చుకునే. అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఎక్కడ దొరుకుతారు? చచ్చిపోతా ఆనందంగా చచ్చిపోయాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే ఇంకా రేపో ఎల్లుండి చనిపోతాడనగా రొట్టె రసం తీసుకుంటా, ఆయన కళ్ళు లేకపోయినా కళ్ళు మూసుకొని నేను బాధపడుతున్నానన్న సంగతి గమనించాడు. పాస్టర్ గారు బాధపడబాకండి అని. కళ్ళుండోళ్ళు మాత్రం వెతుకుతూ ఉంటారు. కళ్ళుండోళ్ళు ఏం చేస్తుంటారు? కళ్ళుండి లోపాలు వెతుకుతూ ఉంటారు. సిగ్గు లేదు మన బతుకులకి ఆరోగ్యం ఉంటే, కళ్ళు లేని ఆయన నాకు గుండెల్లో నుండి వచ్చింది ఏడుపు. కళ్ళు లేకపోయినా ఏం అర్థం చేసుకున్నాడు? మనసును అర్థం చేసుకున్నాడు. ఏం మనసు అండి బాబు? అంటే బతికున్నంతకాలం నాకు షుగరు, దేవుడి కోసం కష్టపడే మనసు లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నాకు ఒంట్లో బాగలేదు, నాకు అది బాగలేదు, ఇది బాగలేదు, కష్టపడకపోగా మళ్ళీ వచ్చే వాళ్ళని ఆపడానికి ప్రయత్నించటం. కనీసం ఉండాలా వద్దా? దేవుడు రుణం తీర్చుకోవాలనే మనసు ఉండాలా వద్దా? ఉండాలి. కానీ దావీదు గారు రుణం తీర్చుకొని, తను బతికినప్పుడు రుణం తీర్చుకొని చనిపోతా కూడా తన కుమారుడు చెప్పాడు. ఎలా తీర్చుకున్నాడు చూడండి. మళ్ళీ ఇక్కడ ఇంకో సందర్భం, 2వ సమూయేలు గ్రంథం చూడండి. యోనాతాను గారు దావీదు గారికి ఏమవుతాడు? ప్రాణ స్నేహితుడు. అవునా? ప్రాణ స్నేహితుడు. చూడండి 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. వాళ్ళకి బంధం చూద్దాం, వాళ్ళిద్దరి మధ్య బంధం. 26వ వచనం 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26. నా ఏలినవాడా శానే కొద్ది అంటే నా ఏలిన వాని ప్రాణము తోడు సారీ ఇక్కడ కాదు, 2వ సమూయేలు. అది కాదు,
2వ సమూయేలు ఇక్కడ హన్నా గురించి నేను 1:26. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై పుట్టివి. ఎవరు అంటున్నారు? నీ నిమిత్తము నేను బహు శోకము నందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. ఎంత బహు వింతైనది? వింత అంటే చెప్పలేనంతది అని అర్థం. అర్థమైందా? ప్రేమ వర్ణించలేనంతది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. అది అధికమైనది. అదిగో ఎంత గొప్పది. స్త్రీలు చూపించే ప్రేమ ఎలాంటిది? అది ఎప్పుడైనా చెప్పుకుందాంలే. అర్థమైందా? అలాంటి గొప్పవాడు అనమాట. అర్థమైందా? ఇప్పుడు 9వ అధ్యాయంలోకి రండి. అలాంటి గొప్పవాడైన దావీదు గారి యొక్క మనసు ఎలా ఉందో చూద్దాం. మొదటి వచ్చిన 9వ అధ్యాయం మొదటి వచ్చిన యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. ఏంటి నా మనసు? దాని ఉద్దేశం ఏంటి? యోనాతానును బట్టి నేను ఉపకారము చూపటానికి సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. అంటే అర్థం ఏంటి? నేను ఉపకారం చేయటానికి నా స్నేహితుడైన యోనాతానును బట్టి సౌలు గారి కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అంటే బ్యాలెన్స్ ఎవరైనా ఉన్నారా? యోనాతాను నాకు ఫ్రెండ్ కదా, మరి నా ఫ్రెండ్ రుణం తీర్చుకోవడానికి నా ఫ్రెండ్ కుటుంబంలో ఆయన పిల్లలు ఎవరైనా ఉన్నారా అంటే మనం కానీ అప్పు తీసుకుంటే నేను భవానీ అప్పు తీర్చాను, మమత అప్పు తీర్చాను, తర్వాత శివ అప్పు తీర్చాలి, మరి శివ లేదు, శివ పిల్లల కుటుంబం చూడండి ఎట్టుంది, ఎట్టుంది మాట. అంటే వాళ్ళు లేకపోయినా వాళ్ళ పిల్లలకు, అదే మనోళ్ళు అయితే అప్పు తీర్చుకొని అప్పు ఇచ్చిన మళ్ళీ చచ్చిపోగానే నాకు ఎప్పుడు ఇచ్చావు, పోయి మీ నాన్న అడిగిపో, ఎందుకని ఆయన లేడుగా, అట్టాకుండదు. కానీ ఏనా యోనాతాను పిల్లలు ఎవరైనా ఉన్నారా నేను రుణం తీర్చుకోవాలి అని అడుగుతున్నాడు సైనికుల్ని. అప్పుడేమంటున్నారు చూడండి, సౌలు కుటుంబమునకు సేవకుడకు సేబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలవనంపిరి. ఎవరిని? సౌలు కుటుంబానికి ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడికి తెలిసిద్ది కదా ఇంట్లో సేవకుడు. ఇప్పుడు ఇంట్లో పని మనిషి ఉన్నాడు, ఆ పని మనిషికి తెలిసిద్ది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఏంటి వాళ్ళ విషయాలన్నీ. ఇప్పుడు సినిమా హీరోల ఇళ్లలో పని మనుషులకు తెలుస్తాయి అన్నీ, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది ఇదంతా, అవునా కదా. అలాగే దావీదు గారు అడగగానే సౌలు కుటుంబంలో ఉన్న వాళ్ళకి నేను ఏదైనా చేయాలి అన్నప్పుడు అయ్యా కుటుంబానికి సేవ చేసే ఆయన షేబా అనే ఒక ఆయన ఉన్నాడు అని ఆయన పిలిపించారు ఆయన దగ్గరికి. సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనను ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడిగాడు. నేను ఆ కుటుంబస్తుల రుణం తీర్చుకోవాలి, నేను ఎవరైనా ఆ కుటుంబస్తులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అర్థమైనా? అంతేనా బాబుంది పిట్టి? అదిగో అన్నాడు. యోనాతాను ఎవరు? దావీదు గారికి ఎవరు? ప్రాణ స్నేహితుడు. ఆయనకి ఎలాంటి కుమారుడు ఉన్నాడంట? కుంటి కాళ్ళు కలిగి ఉన్నాడంట. మీకు అర్థమైందా? ఏం మనసు అండి బాబు. ఖాళీ సమయంలో ఎలా సుఖపడదామా అని ఆలోచిస్తాం, ఖాళీ సమయంలో ఎలా ఎంటర్టైన్మెంట్ చేద్దామని ఆలోచిస్తాం. కానీ ఆయన ఖాళీ సమయంలో ఇంకా ఎవరు రుణం తీర్చుకోవాలని ఆలోచిస్తాం. అదే మనమైతే ఖాళీ సమయంలో ఎవరెవరు తప్పులు ఎన్ని ఉన్నాయా, ఎవరెవరు ఎలాంటి వాళ్ళ, చూడండి ఎంత గొప్ప మనసు. ఏమన్నాడు? కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడున్నాడని రాజు అడగగా సీబా
చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. లోదెబారు ఎక్కడ చూసాం మనం? నాకు దావీదు గారికి సహాయం చేసిన వాడు అక్కడ ఉన్నాడు. ఎంత ఇదండి. అప్పుడు బా అంటే యోనాతాను ఇంట్లో లేడా? యోనాతాను ఇంట్లో లేడా? అందుకే నేను ఎప్పుడు చెబుతుంటా, ఎవరి పరిస్థితి ఏ విధంగా ముగిసిపోద్దో తెలియదు. దావీదు గారు సౌలు గారు ఎంత గొప్పోడు, సౌలు గారి కుమారుడైన యోనాతాను ఎంత గొప్పోడు. యోనాతాను కుమారుడు వచ్చి చివరికి ఎక్కడ ఉంటున్నాడంట? ఎవరింట్లో ఎక్కడ ఉంటున్నాడంట? వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడంట. ఎందుకని? 2 కాళ్ళు లేవు, పని చేసుకోవటానికి ఇది లేదు. మీకు అర్థమైందా? నేను ఎప్పుడు దీన్ని ఆలోచిస్తాను. నిన్ననే మన వీధిలో వాడు సిద్ధు ఫ్రెండు ఉండి పడిపోయాడంట. పడిపోతే మహాత్మా గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. తలలో గడ్డుంది అని. ఇప్పుడు నేనేం చేశానో తెలుసో, వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోయా. వాళ్ళు ఎంత బాధపడతారో అని చూపించుకోవడానికి డబ్బులు ఉండవు. మహాత్మా గాంధీ హాస్పిటల్ అండి సామాన్యంగా. కొడుకుని చూస్తే పరిస్థితి బాగలేదు, అట్టగాని చూపించుకోలేవు, డబ్బులు లేవు అని ఇంటికి తీసుకొని ఉండలేరు. అర్థమైందా? వాళ్ళు ఎంత బాధపడతా ఉండాలి. అదే ముదిరిపోద్ది. ఆ అబ్బాయికి ఇదైపోద్ది. మైండ్ అప్పటికే అంటున్నాడంట నేను ఎక్కడున్నాను అంటున్నాడు. అదే ముదిరిపోద్ది, మైండ్ బాగుండదు, ఇంటికి తెస్తే ఉండడు. ఇప్పుడు వీధుల్లో తిరిగే వాళ్ళందరూ మైండ్ బాగలేదని తిరిగే వాళ్ళందరికీ తల్లిదండ్రులు లేరు అనుకుంటున్నారా మీరు? ఉంటారు. ఏం చేశారు మరి? ఎంత తెచ్చుకున్నా ఇంట్లో ఉండరు, వాళ్ళకి మానసిక స్థితి బాగలేదు. చూసి వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఇసుకుపుట్టి వదిలిపెడతారు. ఏం చేస్తారు? ఎంత ప్రేమన్నా వదిలిపెడతారు. ఎందుకని? తెచ్చి వస్తే ఉండడు కదా, కట్టేయలేరు. జంతువు కాదు కట్టేయటానికి. ఏం చేస్తారు? అలవాటు అయిపోద్ది. రాను ఏం చేస్తారు? ఊరి మీదకి వదిలేస్తారు. ఒక లావట్ అబ్బాయి మల్లం సెంటర్లో తిరుగుతూ ఉంటాడు. హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసి, మీకు ఎప్పుడైనా చూపిస్తా, కోట్లాస్తి ఉంది, కోట్లాస్తి కోయంటోళ్ళ అబ్బాయి పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉంటాడు. ఎందుకు వదిలేశారు? ప్రేమ లేకనా? కాదు, వాడి కంట్రోల్ తెచ్చినా ఉన్నాడు. అట్టని కట్టి పడేయటానికి జంతువులాగా ఉండగలరా? ఉండలేదు, వదిలేశారు. వాడే టయానికి వస్తాడు, మనమే తిరిగి ఒక ముద్ద పెడదామని. కొత్తలో పెడతారు, ఊరంతా తిరిగి డైలీ పెట్టలేరుగా. అందుకని అలవాటు అయిపోయి ఏం చేస్తారు తెలుసా? వాడే ఎక్కడో ఒక చోట అడుక్కొని తింటుంటాళ్ళని వదిలేస్తారు. ఈ పరిస్థితి మన పిల్లలకు రాదని మీరేమని అనుకుంటున్నారా? ఇప్పుడు అబ్రహాం సేవకుళ్ళే అనుకుంటున్నారా? కాదు. రేపు ఎవరి జీవితం ఎలా ముగిసిపోద్దో అది గుర్తుపెట్టుకోవాలి. మన కళ్ళ ముందు పిచ్చోళ్ళు అయి తిరుగుతున్న వాళ్ళందరూ వాళ్ళు ఏదో తప్పులు చేసి పాపాలు చేసి రాల. బ్రెయిన్లో ఒక్క నరం కొంచెం ఇదైతే చాలు. మన అమ్మోళ్ళ ముందే మనం అడుక్కొని, ఇది మన ఇల్లు అని తెలియక వీధిలో అడుక్కొని తిన్న పరిస్థితులు చూసాం. మా అమ్మ చెబుతూ ఉంటుంది, కమ్మోళ్ళు ఆయన పెద్ద చదువు చదివాడంట, మామూలు చదవాలి. చదువు మామూలు తెలివి కాదంట, చదువు ఎక్కువ ముదిరిపోయి ఏమని తెలుసా? బ్రెయిన్ కంట్రోల్ తప్పింది. ఊళ్ళో అంత చదువుకున్నవాడు ఎవడు లేడంట వాళ్ళ జిల్లాల్లోనే. అప్పట్లోనే అంత పేరంట. కానీ వదిలేశారు. 100 ఎకరాల పొలం, 100 ఎకరాల పైన ఉంది, వదిలేశారు. కొన్ని సంవత్సరాలు తిరిగి అదే వీధిలో గడ్డాల మీసాలు పెరిగి అక్కడే ఒక వారం 10 రోజులు ఆడబడి ఉన్నా కానీ ఎవరు అనుకున్నారంట ఇది మా ఇల్లు అని తెలియదు కదా. వాళ్ళు అన్నం పెడితే తీసుకుపోయి ఆ వీధిలో చివరిలో ఆ బస్ షెల్టర్ దగ్గర పడుకునేవాడంట. మళ్ళీ ఆకలిగా ఆయన వీధిలోకి వచ్చి పడుకునేవాడంట. ఒకరోజు వచ్చి బస్సు ఎక్కుతారు కదా, వాళ్ళు బస్సు ఎక్కుతా ఇదిగా ఉంటే వీడెవడో ఎక్కడో చూసినట్టుందిరా అని అప్పుడు ఇది చేస్తే, ఏమో 10 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాడంటే అప్పుడు చూసి పరిశీలనకు చూస్తే అప్పుడు అర్థమైంది పలానోడు కొడుకని. అరే 10 ఏళ్ల నుంచి వాళ్ళ ఇళ్లలోనే అడుక్కుంటున్నాడు, కానీ అక్కడే ఉన్నాడు. డబ్బు తక్కువ,
మనం ఆరోగ్యంగా ఉంటే నిలవం. వాళ్ళ మీద వీళ్ళ మీద సెటైర్లు, వాళ్ళ మీద వీళ్ళ మీద ముచ్చట్లు, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు. ఒకప్పుడు మంచివాళ్ళే, ఇప్పుడు కొవ్వు పట్టి కొట్టుకున్న వాళ్ళకి వ్యవహారాలు అట్టుంటాయి. ఒంట్లో ఆరోగ్యం బాగలేని వాళ్ళని మనం చూస్తా ఇది చేస్తూ ఉంటే హృదయానికి కొవ్వు పట్టుకున్న వాళ్ళు కొట్టుకునే వాళ్ళ వ్యవహారాలు ఇట్టాగుంటాయి. అర్థమైందా? ఎవరి జీవితం ఎలా ముగిసిపోద్దో గుర్తుపెట్టుకోండి. చూసిన దాన్ని బట్టి అతిశయించానుకోండి, కుదరదు. నేను అనుభవంతో చెబుతున్న మాటలు. అలాగే యోనాతాను గారు అంత గొప్పవాడై ఉండి తన కొడుకు ఎవరింట్లో ఉన్నాడు? ఎందుకని? పరిస్థితి ఏమైపోయింది బాబు? చేయి దాటిపోయిందా లేదా? చేయి దాటిపోయింది. దావీదు గారి ఉపకార మనసు ఉంది కాబట్టి యోనాతాను ఎక్కడున్నాడు, తన కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అనుకున్నప్పుడు ఎక్కడున్నాడయ్యా అంటే ఆ ఇంట్లో పనిచేసేవాడే చెబుతున్నాడు, నా దాసులు ఇంట్లో లేడు, ఎక్కడున్నాడు, వేరే ఒక చోట ఉన్నాడు అని. అప్పుడు తెప్పించుకున్నాడు దావీదు గారు. మీకు అర్థమైంది పిట్టి? అప్పుడు తెప్పించుకున్నాడు 2 కాళ్ళు లేక కుంటోడుగా ఉన్నప్పుడు. యోనాతాను గారు ఈయన ఇద్దరు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఒక మాట అనుకున్నారు. చూడండి, 2వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నేను కుమారులకు అబ్నేరు అను సౌలు యొక్క సేనాధిపతి సౌలు కుమారులకు ఇష్బోషెతును మహానయమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను అషేరీయుల మీదను యెజ్రెయేలు మీదను ఎఫ్రాయిముల మీదను బెన్యామీనీయుల మీదను ఇశ్రాయేలీయుల మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. ఎవరికి? సౌలు కుమారుడు ఇష్బోషెతు 40 ఏళ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరాలు పరిపాలించెను. అదిగా ఎవరు? ఇష్బోషెతు. మీకు అర్థమైందా? ఇష్బోషెతు రాజా పిట్టి? రాజే కదా. ఏం చేశాడు? ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. చదువు. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనయీములోనికి తోడుకొని పోయి ఎవరు ఇష్బోషెతు? ఎవరు కుమారుడు? ఎందుకని? ఏమయ్యాడు? తొమ్మిది చదివారా? సౌలు కుమారుడు ఇష్బోషెతు 40 ఏళ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యూదా వారు దావీదు పక్షమున నుండిరి. దావీదు హెబ్రోనులో. యూదా వారు ఎవరి పక్షాన ఉన్నారు? దావీదు గారి పక్షాన ఉన్నారు. తర్వాత 19వ అధ్యాయంలోకి రండి, 28 నుంచి చదవండి. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవును రాజువగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ పళ్ళ యొక్క భోజనము చేయువారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇక 20వ అధ్యాయం తప్పు చెప్పా. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 14 నుండి చదవండి. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం. నేను బ్రతికి ఉండని ఎడల నేను చావకుండా యెహోవా దయ చూపునట్లుగా నీవు నాకు దయ చూపకపోయిన ఎడలనేమి? దావీదు గారు యోనాతాను గారు మాట్లాడుకుంటున్నారా? నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడలనేమి? అదిగో
అంటే నీ శత్రువులు ఉంటే నీ శత్రువులని నాశనం అయిన తర్వాత నువ్వు నా సంతతి వాళ్ళ మీద ఏం చూపించాలి? పిట్టి స్నేహితుడు ఏమంటున్నాడు అంటే ఒక రాజకుమారుడు ఇద్దరు స్నేహం అనమాట. యోనాతాను గారు రాజు గారు, దావీదు గారు రాజు. ఎంత ఇదిగా ఉంది అంటున్నాడు. అప్పుడు రాబోయే కాలంలో కూడా ఒకవేళ నేను చనిపోతే నా సంతతి వారిని ఏం చేయాలి? నువ్వు చదువు. దావీదు సంతతి వారిని బట్టి ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో? ముందుగానే మాట్లాడుకున్నారా? ముందుగానే మెఫీబోషెత్ యోనాతాను గారికి ముందుగానే తెలిసిపోయిందా? ఎవరి కుటుంబం ఎట్టా ఉంటుందో, రేపు పరిస్థితులు ఎవరెవరి పరిస్థితులు ఎట్టా ఉంటాయని తెలిసిపోయిందా? అంటే వాళ్ళు మంచి మనసు కలిగిన వాళ్ళు కాబట్టి నేను మంచి స్థానంలో ఉండాలి, నా పిల్లలు కూడా ఇంకే ఉంటారులే అనుకుంటారు. డబ్బు ఉంది కదా ఏంటి అని. నీకు డబ్బు ఉంటే బ్రెయిన్లో ఒక నరం కట్టేది, బాగా చెప్పుకో. కోట్లాస్తున్న వాళ్ళు వీధుల్లో తిరుగుతున్నారు, డబ్బులు లేక కాదు, చూపించుకున్న బాగు కాక. మీకు అర్థమైందా? వాళ్ళు మహానుభావులు కాబట్టే నా సంతతి వారిని కూడా నువ్వేం చేయాలి? దయ చూపించాలి అని నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధన మీరాడా దావీదు గారు? మేరల. అందుకే శ్రీనివాస్ గారిని పద్దాకు చెప్పుకునేది ఎందుకో తెలుసా? ఆయన నిబంధన, ఆయన భార్య అలా ఉంటుందా లేదనేది పక్కన పెట్టు, ఆయన భార్యకి చెప్పి చనిపోయాడా లేదనేది ముఖ్యం. ఆయన చెప్పినట్టు బ్రతకాలా లేదా అనేది పద్మా సిస్టర్ ఆలోచన, అది ఆవిడ ఇష్టం. కానీ చెప్పాడా లేదనేది, నిబంధన మీరిందా లేదనేది ఆవిడ ఇష్టం. ఇక్కడ దావీదు గారికి చెప్పాడు అంతే, కానీ దావీదు గారి నిబంధన మీరాడా? మేరకేం చేశాడు? ఇప్పుడు రండి 9 అధ్యాయాలు 2 సమయాలు 9 అంటే సందర్భం మీకు గుర్తుంది కదా? యోనాతాను కుటుంబంలో వాళ్ళు ఎక్కడున్నారు అన్నప్పుడు మెఫీబోషెతు అది అతనిని ఎందుకు కుంటోడితో మనకేం పని? కుంటోడైతే ఎత్తుకొని బాత్రూంలోకి తీసుకెళ్ళాలి, బాబు స్నానం చేయించాలి, మళ్ళీ తీసుకొని రావాలి. కుంటోడితో మళ్ళీ పని ఉంది అనుకున్నాడా? లేదు, రప్పించాడా? ఏమన్నాడు మెఫీబోషెతు? ఏమన్నాడు? అయ్యా నేను నీకు దాసుడినయ్యా, నేను నీకు దాసుడిని. ఎందుకని? దాసుడు గుణాన్ని బట్టా, ఆయన రాజును బట్టా? గుణం ఉన్న ప్రతి ఒక్కడో రాజే. రాజు అంటే ఏలేవాడు, ఏలటానికి గుంపులు అవసరంలా. మాదిరిగా బ్రతికిన ప్రతి ఒక్కడో రాజే, ఇది గుర్తుపెట్టుకోండి. మాదిరిగా బ్రతికిన ప్రతి స్త్రీ రాణే. నీ ఇంటికి నువ్వు రాణివి, నీ వీధికి నువ్వు రాణివి, నీ సంఘానికి నువ్వు రాణివి. అలాగే పురుషుడైతే నీ ఇంటికి నువ్వు రాజువి, క్యారెక్టర్ ఉంటే. నీ వీధికి నువ్వు రాజువి, నీ సంఘానికి నువ్వు రాజువి. నువ్వు ఎంత విస్తరిస్తావో, నువ్వు విస్తరించిన ప్రతి చోట నువ్వు రాజువి. దాసులు అయిపోతారు ఈజీగా. ఎప్పుడు? కృతజ్ఞత మనసు మరవనప్పుడు. పద్మా సిస్టర్ ఉంది, రాజుగారు శ్రీనివాస్ గారు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చారా? రక్త సంబంధికులు వచ్చారా? నిద్ర కాచారా? ఆయనతో పాటు పడుకున్నారా? అంటే పద్మా సిస్టర్ ఏం గుర్తుపెట్టుకోలేడా? రేపు నాకు ఆ పరిస్థితి వస్తే వీళ్ళు వస్తారా లేకపోతే రక్త సంబంధికులు వస్తారా? పద్మా సిస్టర్ ప్రయారిటీ ఇస్తుంది రక్త సంబంధికులకే సంఘానికే అనేది ఆమె పరిశీలించుకోవాలి.
ఏం చేయాలి? రేపు శ్రీనివాస్ గారి పరిస్థితి వచ్చిందనుకో, 1-2 మంచంలోనే అనుకో, నాకేం పిల్లలు ఉన్నారుగా అంటే ఆ పిల్లలు తండ్రి కాడికి ఎందుకు రాలా శ్రీనివాస్ గారి దగ్గరికి? అర్థమైందా? ఇది పద్మశిస్టర్ ఆలోచించుకోవాలి. రేపు ఈ పరిస్థితి వస్తే సంఘం వస్తుంది, వాళ్ళు రారు, అప్పుడు నీ ప్రయారిటీ వాళ్ళ కోసమా సంఘం కోసమా అనేది ఆవిడ ఆలోచించుకోవాలి. రుణం తీర్చుకునే మనసు ఉంటే. ఇది బలవంతం కాదు, ఆర్డర్ అంతకంటే కానే కాదు. మనుషులుగా దేవుని మనసు కలిగి ఉన్న ప్రతి ఒక్కళ్ళం, ఇదిగో నీ భర్తని నీ కళ్ళ ముందు చూపించాడు, చివరి స్థితిలో నీ భర్తని దేవుడు కాపాడాడు. దేవుని పిల్లలు వచ్చి నిస్వార్థమైన ప్రేమని చూపించారు. నిస్వార్థమైన ప్రేమను చూపించే వాళ్ళ మీద వాళ్ళకి సమయం కేటాయిస్తున్నావా? అన్నీ బాగుంటే నిన్ను పలకరించడానికి వచ్చిన వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నావా అనేది దేవుడు అడుగుతాడు. అర్థమైందా? దేవుడు అడుగుతాడు. అది ప్రతి ఒక్కళ్ళు మనం ఏం చేయాలి? చూసుకోవాలి. ఇక్కడున్న మనం అందరం ఏం చేయాలి? చూసుకోవాలి. ఇక్కడున్న మనకు రక్త సంబంధికులు ఉన్నారా లేరా? మాకంటే ఎవడు గొప్పగా ఉండడు. మా అన్నదమ్ముల కంటే ఎవడు గొప్పగా నేను ఎంతవరకు చూడలే. మా అన్నదమ్ముల కంటే గొప్పగా ఉండేవాడు నేను ఎంతవరకు చూడలే. ఉన్నా అది నటన, మాది రియాలిటీ. మా అన్నదమ్ములు 4 అన్నదమ్ములు చెప్పుకునేవాళ్ళు, ఇట్టగుండాలి అన్నదమ్ములు అంటే. అలాంటి వాళ్ళమే ప్రభువును బట్టి లిమిట్స్లో ఉంటున్నాం. గొప్పగా చెప్పుకునే వాళ్ళు, నటన లేకుండా బ్రతికిన మేమే లిమిట్స్లో ఉంటున్నాం ప్రభువును బట్టి. అర్థమైందా? ఎందుకని? ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు. హద్దు దాటితే, మితం దాటిపోతే, సొలొమోను గారు ఏమనుకున్నాడంటే, ఏం ప్రభువా నేను వాళ్ళతో పలకరిస్తే ఏమైద్దయ్యా అన్నాడు. అని ఏమైపోయాడు? లోకంలో కలిసిపోయాడు. మనది కూడా అంతే ఉండదు. నువ్వు పదే రక్త సంబంధికులతో మనం కలుస్తున్నావు అంటే మనకు పాపం అంటే ఇష్టం అని అర్థం. ఇష్టం లేదా? లేనప్పుడు నీకు అంత పని ఏంటి వాళ్ళతో? లేనప్పుడు అంత పని ఏంటి? నీ పెత్తనం వాళ్ళ మీద జరుగుతుందా? జరిగితే చర్చికి రమ్మని పిలు. రానప్పుడు నువ్వు వాళ్ళతో ఏంటి పని? అంటే మనకు పాపం అన్నా ఇష్టమై ఉండాలి. అబ్బా వాళ్ళు లోకంలో ఉండి చూడు ఎంత సుఖంగా బతుకుతున్నారు, నేను ప్రభువులోకి వచ్చినాక నాకు ఆ సుఖం లేకుండా పోయిందని అన్నాను. అంతే కదా. ఇప్పుడు స్నేహం చేసేది ఎలా చేస్తాం? వాళ్ళు నచ్చితే కదా స్నేహం చేసేది. నచ్చితే కదా. నేను అప్పుడు అడిగాను కదా, అప్పుడు అశోక్ని నరేష్ని బాప్టిజం తీసుకున్న 5 సంవత్సరాలు నరేష్ని విడిచిపెట్టలే. నేను అడిగా, అశోక్ 5 సంవత్సరాలు బాప్టిజం తీసుకున్న వాడితో నువ్వు కలిసి తిరుగుతున్నావు, అతను బాప్టిజం ఎందుకు తీసుకోలేదు అని అడిగా. ఏమి నచ్చింది అతనిలో? నువ్వు అతనికి నచ్చితేనేమో నువ్వు కలిసిపోయి ఉండాలి, లేదా నువ్వు నచ్చితే అతను బాప్టిజం తీసుకొని ఉండాలి. ఎందుకు కలిసి సహవాసం చేస్తున్నావు అంటే ఎంటర్టైన్మెంట్. ఇది దేవుణ్ణి అడ్డం పెట్టుకొని లోకంలో ఉన్న మోజు తీర్చుకునే మనసు. మనుషులు లెక్క చేయకపోయినా పైన ఉన్నాయన వదలడు. నొచ్చుకుంటున్నారా మీరు? బాధపడుతున్నారా? మీరు బాధపడితే ఐ డోంట్ కేర్. నువ్వు దేవుడి కంటే గొప్పేం కాదు, పైనుంచి కిందకేమీ దిగిరాల. మంచి చెప్పినప్పుడు వినటమే నీ పని, అంతే తప్ప మంచిలో కూడా చెడెతికితే ఇప్పుడు ఉండదు, ఫైనల్ స్టేజీలో ఉంటుంది. అప్పుడు అర్థమైద్ది మంచిలో చెడెతికితే. విరిగి నలిగిన మనసుతో ఉండాలి అందరం కూడా. నిజమేనయ్యా దేవా, నువ్వు నా కోసం మాట్లాడుతున్నావు, నా మంచిని మెరుగుపరచడానికి మాట్లాడుతున్నావు, నాలో ఉన్న బలహీనతలను తీసేయడానికి మాట్లాడుతున్నావయ్యా అనుకోవాలి. కానీ ఇక్కడ నన్ను చూశారనుకో, మీరు వాక్యం మీద మనసు పెట్టలేదని అర్థం. అబ్రహాం అన్న నా గురించి అట్ట చెప్పాడయ్యా అన్నారనుకో, అంటే నువ్వు నన్ను చూసావు, వాక్యం చూడాల. వాక్యం చూస్తే వాక్యాన్ని చూస్తే నా మేలు కోసమే అనుకుంటావు, వ్యక్తిని చూస్తే ఇది అనుకుంటావు. అది గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఎవరిని లెక్క చేయలే, నాకున్న ఇది అలాంటిది. భరించేటప్పుడు భరిస్తా, కొవ్వును ఎత్తికెక్కినప్పుడు చెబుతూ ఉంటా.
అర్థమైందా? కొద్దిగా ఆలోచించుకోండి, మీ ప్రవర్తనలో తేడా వచ్చిందో ఆలోచించుకోండి. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి. అదిగో ఏం చేయొద్దు, భయపడొద్దు. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిస్తును. అదిగో నీకు మరలా ఇప్పిస్తా. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని. ఇదిగో అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ఏమంటున్నాడు బాబు? ఇందాక కింహాము గురించి కూడా జీవితాంతం నా బల్ల దగ్గరే ఉన్నారు వాళ్ళు అని చెబుతున్నాడు. ఇక్కడ మెఫీబోషెతు విషయంలో కూడా ఏమంటున్నాడు? జీవితాంతం సదాకాలం ఎక్కడుంటావు? నా బల్ల దగ్గర ఉంటే అర్థం ఏంటి? దాని మీనింగ్ ఒకే ఇంట్లో వాడు, ఒకే సహవాసం అన్నమాట. అర్థమైందా? ఒకే ఇంట్లో ఒకే సహవాసం. ఇప్పుడు మనం ఉన్నాం, మనలో వరకు ఒకళ్ళ మీద ఒకళ్ళ చాడీలు చెప్పుకో. ఎందుకని? ఒకే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి. ఒకే ఇంట్లో ఉండకపోతే మనలో లేని లక్షణాలు వస్తూ ఉంటాయి. అంటే ఒకే ఇంట్లో ఒకే గుణం ఉంటుంది. అది చెడు ఉంటే చెడు, మంచి ఉంటే మంచి. అవునా కదా? ఎంత గొప్ప! సదాకాలం ఏం చేస్తావు? నువ్వు నా ఇంట్లో ఒకడిగా ఉంటావు. బా ఏమన్నాడు? చచ్చిన కుక్క లాంటి వాడు. మనం అంటాం ఈ మాట. చూసావా నన్ను అట్టాగన్నాడు, చూసావా నన్ను ఇట్టాగన్నాడు, చూసావా నన్ను. నువ్వు యేసుప్రభు కంటే పైనుంచి కిందకి దిగొచ్చావా లేకపోతే? ఆడ కుక్క అన్నాడు స్త్రీని. ఏమన్నది? అయ్యా కుక్క నేనయ్యా అన్నదా లేదా? కుక్కనే అన్నదా లేకపోతే పోవయ్యా అన్నదా? ఇక్కడ కూడా ఏమంటున్నాడు? నేను చదవండి, ఎన్నో వచ్చిన 9వ అధ్యాయం. అది 9వ అధ్యాయం 8వ. సీబాను పిలవనంపి బా అంటే మీకు ఇక్కడ ఏమర్థమైంది? ఇట్టి పోయిన ఆస్తిని మళ్ళీ ఇప్పించాడు. సీబా దాసుడిగా ఉన్న ఆయన్ని మళ్ళీ ఏం చేశాడు? వాళ్ళ ఆస్తి మళ్ళీ తిరిగి వాళ్ళకి వచ్చింది. మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి నువ్వు దాసుడిగా, అంటే పోయిన వైభవాన్ని తెచ్చిచ్చాడా? ఇట్టి 2 కాళ్ళు లేకపోయినా పోయిన ఆస్తిని తెచ్చిచ్చాడు. వాళ్ళ దాసుడిగా ఉన్న వాళ్ళ కుటుంబాన్ని పిలిపించి ఏమన్నాడు? అది వాళ్ళకి పొలం వచ్చింది, ఆ పొలాన్ని సాగుబడి చేసి ఎవరి కోసం? ఇష్బోషెతు కోసం సాగుబడి చేసి ఏమన్నాడు? బా నేను కుక్క లాంటి వాడినయ్యా అన్నాడు ఆయన. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపు వచ్చిందా లేదా? మనకి హెచ్చింపు ఎందుకు రాదంటే నేను కుక్కను కాదు అనుకుంటాం మనం. అయ్యా నేను నీ దృష్టి కుక్క లాంటి వాడిని అనేసరికి ఆయన పట్టించుకోవాలా, ఇంకా హెచ్చు చేశాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి మీద ప్రేమ పెరగాలి అంటే గద్దింపుకు లోబడాలి. గద్దింపుకు లోబడితే ప్రేమ పెరిగింది. నాకు చెబుతావా అంటే ఆయనేం అనకపోవచ్చు, ఆయన చూసుకుంటాడు. పోయినసారి బాబుని ఏం చెప్పావు బాబు గుంటూరులో అన్న, కోరహు తిరుగుబాటు గురించి చెప్పాను అన్నాడు. కోరహుని ఏం చేశాడు లాస్ట్కి దేవుడు? బాబు నువ్వు ఆదివారం చెప్పావు కదా గుంటూరులో, తిరుగుబాటు. ఆ కోరాహు చెడ్డోడు,
వాళ్ళందరిని ఏం చేశారు తెలుసా? చెడ్డోళ్ళందరూ అనుసరించి సావు దగ్గరకు వచ్చేసరికి అయ్యా తప్పు చేసింది మేము కాదన్నారు. విడిచిపెట్టాడా? భూమిని రెండుగా చీల్చి భూమిలోకి పంపించాడు. అంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు బాగా లోక సంబంధమైన వ్యవహారాలు చేశారు. మోషే గారి మీద తిరుగుబాటు చేసి, దైవజనుడి మీద తిరుగుబాటు చేస్తే దేవుడు ఊరుకుంటాడు. అప్పుడు అన్నారు, తప్పు చేసింది కోరహ అయ్యా, మేం కాదయ్యా అన్నారు. అబ్బా, నా దగ్గరే నాటకాలు, మంచిగా చెప్పొచ్చు. వాడి చెడ్డోడు అన్నప్పుడు దూరంగా ఉండు. వాడితో పాటు ఇప్పుడు దాకా కలిసి వచ్చి శిక్ష దగ్గరకు రాగానే ఆయనయ్యా అనేసరికి ఊరుకున్నాడు. భూమి చీల్చాడు, భూమిలోకి అందరినీ దిగజేశాడు, భూమితో ఒత్తేసాడు దెబ్బకి. బ్రతికుండగానే యాడికి దిగజారంట బాబు? పాతాళానికి అన్నాడు. బతికుండంగానే పాతాళానికి పంపించే అంత గొప్పడు దేవుడు. కానీ ఇలాంటి వాళ్ళు నేను కుక్కనయ్యా అన్నాడా లేదా? నేను చచ్చిన కుక్కతో సమానం అయ్యా అన్నాడు. అనేసరికి తిరిగి మళ్ళీ ఆశీర్వాదం అతని మీదకి వచ్చిందా లేదా? తగ్గింపుతో ఉండాలి దేవుడి దగ్గర. తోక జాడిస్తే కత్తిరిస్తాడు. అర్థమైందా? గుర్తుపెట్టుకోవాలి. నాకు చెప్పండి, నేను తోక దాడితే మీరే కత్తిరేయండి, దేవుడి దాకా వద్దు, మీరే కత్తిరేయండి. ఏమరా బలిసిందా అని అంటే నన్ను, నాకు ఇబ్బంది ఏం లేదు, నాకు మేలే. మీరు నన్ను ఎంత గద్దిస్తే నాకు అంత మేలు. నేను దేవుడి దాకా వెళ్ళను. మీరు చెబితేనే పడి ఉంటా. నువ్వు పలానా తప్పు చేస్తావు అన్నంటేనే పడి ఉంటా. చచ్చిన కుక్కలాగా పడి ఉంటా. ఊరకు షో మాట కాదు ఇది. చచ్చిన కుక్కలాగా పడి ఉంటా, నా మేలు కాబట్టి. పెద్ద మగవాళ్ళం అయింది బైబిల్లో ఉన్న భక్తుల కంటే. మనం చచ్చిన కుక్కల కంటే ఇంకా దారుణం మనం. నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూను నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. నీ యజమానుని కుమారుడైన తన యజమానుడు ఎవరు? యోనాతాను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. ఈ సీబా 15 మంది కుమారులను 20 మంది దాసులను. ఈ సీబాకు ఎంతమంది ఉన్నారు? 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. నా ఏలిన వాడవగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసేదనని సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా, అండర్లైన్ చేసుకోండి పిట్టి. ఎవరంట? ఒకప్పుడు ఎక్కడున్నాడు? తెచ్చి ఎక్కడ పెట్టాడు? రాజకుమారులు ఒకడైనట్టుగా. అంటే సాధారణ మనిషిగా ఉండటానికి వీలు లేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు బాబన్న ఎక్కడున్నాడు? నా దగ్గర ఉన్నాడు. బాబన్న ఎవరన్నా చిన్న చూపు చూస్తే రక్తం మరిగిపోద్ది. ఏమైపోద్ది? రక్తం మరిగిపోద్ది. ఎందుకని? ఒకే ఇంట్లో వాళ్ళు కదా. అన్నది వాణ్ణిలే అంటుకుంటే. అలాగే దావీదు స్నేహితుడైన యోనాతాను కుమారుడు తక్కువ స్థితిలో ఉంటే దావీదు గారి రక్తం ఏమైపోద్ది? మరిగిపోద్ది. అందుకని పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి తెచ్చి ఎవరితో సమానంగా కూర్చోబెట్టాడు? రాజకుమారులలో. చూడండి, మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా. అంటే ఎంత ఇదిగా ఉంటానికి కారణం ఏంటో తెలుసా? మెఫీబోషెతు నేను కుక్క లాంటి వాడినయ్యా అన్నట్టుగా చేతి కింద పడి ఉన్నాడు కాబట్టి. అర్థమైందా? తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు దావీదు గారి ద్వారా ఏం చేశాడు? హెచ్చించాడు, పూర్వస్థితిని అనుగ్రహించాడు. రాజకుమారులు ఒకడైనట్టుగా చాలు. అర్థమైందా? చదువుకుంటారా? అబ్బా, రాజు అయినప్పుడు దాసులుగా ఉండరా పిట్టి? అందుకే మనం ఏం తింటున్నామో, ఏం చేస్తున్నాం, ఏం బతుకుతున్నాం అనేది కాదు. మీరు ఎప్పుడెప్పుడు అంటూ ఉంటారు, ముందు ఇంట్లోకి ఉందో లేదో చూడు అని. పస్తుంటాం
అంతేనా? పస్తుంటే నష్టమా లాభమా? పస్తుంటే కొవ్వు కరిగింది. అవసరాలు నియంత్రించుకుంటే కోరికలు తగ్గుతాయి. నాకు లేకుండా వాడికి ఇవ్వటం ఏందనుకుంటే ఒక పూట ఎక్స్ట్రా తింటే కొవ్వు పెరిగి తొందరగా తెచ్చుకో. పస్తుంటే లాభమే కానీ నష్టమేమీ కాదు. అందరిలాగా ఎచ్చులకు పోయి అప్పులు చేసుకొని అప్పులు తీర్చలేక అవమానాలు పడి దేవుణ్ణి నిందించి ఇది చేసే బదులు ఉన్న దాంట్లో సరి చేసుకుంటే అప్పులోడు నీ ఇంటికి రాడు, గేటు బయట ఉంటాడు, ఏదైనా పని ఉండి మాట్లాడతాడంతే. అప్పువాడు అడుగు పెట్టడానికి లేదు. ఎందుకని? ఈయన కోరికలే ఈయన మాకు అది కావాలి కోరికలు, ఇది కావాలని కోరికలు తీర్చుకోవడానికి కష్టపడలేక అప్పులు తెచ్చి కొనుక్కునే వాళ్ళమేంది, తీర్చుకునే వాళ్ళమేంది. ఎందుకది? బతకట్లేదా? మరి ఏమి లేవని ఎవరిని అవమానిస్తున్నారా? సింహానికి ఇల్లు లేదని ఎవరైనా ఎగతాళి చేస్తారే? సింహాన్ని ఎగతాళి చేసేది ఏంటి? స్వభావాన్ని కోల్పోయినప్పుడు. ఇల్లు లేదని కాదు. సింహం గడ్డి తిన్నప్పుడు ఎగతాళి చేసేది, సింహానికి ఇల్లు లేదుగా అన్నట్టు కాదు. అందుకని అన్ని విషయాలు ఏం చేయాలి? మితముగా ఉండాలి. మితంగా ఉన్నాడా? ఉన్నాడు. దావీదు గారి దగ్గరకు వచ్చేసరికి దావీదు గారు ఏమన్నాడు? నీ ఆస్తి నీకు ఇప్పిస్తానంటే ఏమన్నాడు? చచ్చిన చదువు. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నాయడల నీవు దయ చూపుటకు నీ దాసులకు నేను ఎంతటి వాడను అని. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలునకును అతని కుటుంబమును కలిగిన సొంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. ఇక్కడ చదువులే 13 చదువు బాగుంటుంది. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు 12 నుంచి చదువు బాగుంటుంది. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడు ఉండెను, వాని పేరు మీక. మరియు సేబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి చూసారా? పిట్టి ఎక్కడ ఉన్నాడంట? సదాకాలం రాజకుమారులు ఒక్కడిగా ఉన్నాడు. జీవితాంతం ఎవరు బల్ల దగ్గర భోజనం చేశాడంట? దావీదు గారి ఇంట్లో ఉన్నాడంట. అంటే సహవాసం విడిచిపెట్ల దావీదు గారి ఇంటిని. 2 కాళ్ళు ఏమైపోయినాయంట? కుంటి కాళ్ళు అంట. 2 కాళ్ళు కూడా ఏం కాళ్ళు? కుంటి కాళ్ళు. ఎంత మంచి ఇది, అవునా కదా? ఎంత మంచిది. అందుకని ఏమన్నాడు అంటే ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి. పంతొమ్మిది అధ్యాయం 19 అధ్యాయంలోకి రండి, ముగించుకుందాం. 24 నుండి చదువు. ఇదే సమయం తెలుసా పిట్టి? కొడుకు వెంటబడితే పారిపోయి తిరిగి యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి వచ్చినాక అప్పుడు మెఫీబోషెత్తో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఏంది మెఫీబోషెత్తు, నువ్వు నాతో పాటు, నేను పారిపోతే నాతో పాటు రాలేదేందని అడుగుతున్నాడు. నన్ను తీసుకొని రావడానికి నువ్వు ఎదురు రాలేదేందని అడుగుతున్నాడు. అర్థమైందా? బర్జిల్లయి చేత సహాయం చేయించుకొని తిరిగి వస్తున్నాడు కదా. వచ్చేటప్పుడు ఏంది మెఫీబోషెత్తు, నాకు ఎదురు రాలేదేంది నువ్వు అని అడుగుతున్నాడు. అది మనసులో పెట్టుకొని చదువు. మరియు సౌలు కుమారుడు మెఫీబోషెత్తు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు, గడ్డము కత్తిరించు కొనకయు, బట్టలు ఉతుకు కొనకయు ఉండెను. ఎవరు బాబు? ఎందుకని? ఆ కుంటి కాళ్ళు కడుక్కోలేదంట, గడ్డం కత్తిరించుకోలేదంట.
బట్టలు ఉతుక్కోలేదంట. ఎందుకని? 2 కాళ్ళు ఉంటే ఆయనతో వెళ్ళేవాడిని. నాకు ఈ సమాచారం తెలియదని దావీదు గారు ఎప్పుడైతే శ్రమలు వచ్చినాయో అప్పటి నుంచి ఈయనకు కూడా శ్రమలు వచ్చినట్టు. అంటే దావీదు గారు చేసిన ఉపకారానికి మెఫీబోషెత్ ఏం చేశాడు? పెట్టి రుణం తీర్చుకుంటున్నాడా? అంటే ఆయన రుణం ఈయన తీర్చుకుంటే ఈయన రుణం మెఫీబోషెత్ రుణం తీర్చుకుంటున్నాడు. ఏమని? ఆయన శ్రమల్లో ఉండేసరికి గడ్డం చేసుకోలేదు, కాళ్ళు కుంటి కాళ్ళు అయినా సరే కాళ్ళు కడుక్కోలేదు, ఒంటి మీద బట్టలు మార్చుకోలేదంట. అంటే చనిపోయిన ఇంటిలో ఎలాగైతే ఉంటారో ఆ మనిషిని గుర్తు చేసుకుంటూ దావీదు గారి దూరం అయ్యేసరికి అదే బాధలో ఈ మనసు మనకుంటుందా? ఒకసారి ఆలోచించండి. అందుకే బైబిల్ ఎంత గొప్పది, బైబిల్లో భక్తులు ఎంత గొప్పోళ్ళు. వాళ్ళని చూసి కూడా మనం నేర్చుకోకపోతే మనంత దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు ఉండరు. చూడండి, కాళ్ళు కడుగు కొనకయు, గడ్డము కత్తిరించు కొనకయు, బట్టలు ఉతుకు కొనకయు ఉండెను. రాజుని ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు, అప్పుడు ఆ రాజు మాట్లాడుతున్నాడు దావీదు గారు, మెఫీబోషెతు నీవు నాతో కూడా రాకపోతివేమని అతనిని అడిగాను. అందుకు అతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకోనగా నా పనివాడు నన్ను మోసము. ఎందుకు? ఈయన కళ్ళు లేవు, కాళ్ళు లేవు, మరి ఈయన తీసుకెళ్ళడానికి ఒకళ్ళు ఉండాలిగా, పనివాడు ఉండాలిగా. పనివాడు నన్ను మోసం చేసెను. సీబా నీ దాసుడనైన నన్ను గూర్చి నా ఏలినవాడవును రాజువునకు నీతో అబద్ధమాడెను. అయితే నా ఏలినవాడవును రాజువునకు నీవు దేవదూత వంటి వాడవు, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయి. అంటే నేను నిన్ను చూడటానికి రాలేదు కదా, నేను రాకపోవటం నీ దృష్టికి తప్పు అయితే నువ్వు చంపితే ఏం ఇదండి బాబు. నేను రాకపోవటం నీ దృష్టికి తప్పు అయితే నన్ను చంపుతావా? చంపు. చెప్పేది చెప్పాడు. ఈ మనసు మనకుంటుందా యథార్థత? అదే తప్పించుకునే వాళ్ళైతే అబద్ధం చెప్తారు. కానీ ఏం చేశాడు బాబు? నువ్వు రాజు కాబట్టి నన్ను చంపినా నువ్వే, బతికిచ్చినా నువ్వే. అప్పుడు చంపుతాడా ఎవరైనా? మనం ఈ మాట అంటాం అను. అప్పుడేం జరిగింది? నా తండ్రి ఇంటి వారు అందరూ నా ఏలిన వాడవును రాజువునకు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా. అబ్బా, మళ్ళీ ఏమన్నాడు? మేము చచ్చిన వాళ్ళమయ్యా నీ దృష్టికి. నీ స్థాయిని బట్టి చూసుకుంటే, నీ గుణాన్ని బట్టి చూసుకుంటే, నీ మంచితనాన్ని బట్టి చూసుకుంటే మేమెవరు? చచ్చిన వాళ్ళతో సమానం అయ్యా అన్నారు. అదే మనమైతే అమ్ము, మన మాటలు డైరెక్ట్గా ఇచ్చేయవు. వాడు కానీ ఇచ్చేసినట్టుగా డైరెక్ట్గా సైడ్ ఇంజెక్షన్ ఎక్కిస్తుంటాం సైడ్ వాళ్ళకి. ఏమని? ఏదో ఒకటి పగతో ఏం చేస్తాం? యేసు ప్రభు మీద పగ. యూదులందరూ యేసు ప్రభు మీదకి డైరెక్ట్గా వెళ్ళారా? ముందు క్రైస్తవులను పట్టుకున్నారా? శిష్యులను పట్టుకున్నారా? అలాగే ఇలాంటి బుద్ధులు ఉన్న వాళ్ళందరూ డైరెక్ట్గా మన మీదకి ఎగబడరు. పక్కన ఉన్న వాళ్ళకి ఏం చేస్తుంటారు? అమ్మ బాబు 1000 రూపాయలు ఇచ్చాడంటగా నీకంటే, అవునా? ఆయన 1000 రూపాయలు ఇచ్చింది దేనికో తెలుసా? ముందు నేను ఇచ్చా కాబట్టి నన్ను చూసి ఇచ్చాడు. ఏంటది? నేను ఇచ్చాను కాబట్టి నన్ను చూసి ఇచ్చాడు అన్నాను అనుకో, ఏమైంది? అంటే బాబు కంటే నేను మంచోడిని అని అర్థం. మీకు అర్థమైందా శివ? బాబు నాకు 1000 రూపాయలు ఇచ్చాడు అంటే, బాబు 1000 ఇచ్చాడా? ముందు నేను ఇవ్వటం చూసి ఆ తర్వాత ఇచ్చాడు నీకు అంటా నేను. అప్పుడు బాబు కంటే ఎవరు మంచోడు? నేను మంచోడు, ఎందుకంటే నన్ను చూసి ఇచ్చాడు కదా. అంతేగాని బాబు కూడా 1000 ఇచ్చాడా, బా ఎంత మంచోడు అంటానా? ఇలాంటి బుద్ధులు ఉంటాయి మనకి. బా ఇట్టి ఏమన్నాడు? నీ బల్ల దగ్గర భోజనం చేసేవాళ్ళు నన్ను చేర్చుకున్నావయ్యా, నాకేం కావాలి ఇంకా? నాకు అన్నం పెట్టినా నువ్వే, నన్ను చంపినా అంతా నువ్వే అయినప్పుడు
పోగొట్టుకున్నదంతా ఇచ్చి కుంటివాడినైనా నన్ను నువ్వు పరామర్శించినప్పుడు నన్ను నువ్వు చంపిన ఆనందమే, బతికించిన ఆనందమే. ఎందుకని అంటే నువ్వు గొప్పోడివయ్యా. నన్ను చంపినా నువ్వు చెడ్డోడివే కాదు, నన్ను చంపినా కారణం ఉంటుంది, నువ్వు మంచోడు. నాకు అన్నం పెట్టినా నువ్వు మంచోడివే, నన్ను చంపినా ఎందుకని నన్ను చంపే హక్కు నీకే ఉంది, నన్ను బతికిచ్చే హక్కు. ఏం మనసు అండి, రుణం తీర్చుకునే మనసు. జీవితాంతం ఇంకా ఎట్టాకుండా దావీదు గారి మనసు పొంగిపోయి ఉంటుంది. అవునా కదా? నాదే తప్పు అయిందయ్యా అనుకుంటే ఏముంది అక్కడ? ఆయన పలకట్లేదా? నేను పలుకుతానా ఏంది? తండ్రి కొడుకు మీద పాపంతో తిట్టి మెదలకుండా ఉంటాడు అనుకోండి, కొడుకు వచ్చి ఆయనే బలకపోతే నేనెందుకు బలకాలి అనుకుంటే నా మేలుకే కదా మా నాన్న అరిచింది, బాధలో ఉండాలి అని పలకరిస్తే తండ్రికి ఏమైంది? అబ్బా నన్ను అర్థం చేసుకున్నాడు అనుకుంటాడు. ఆయన బలకపోతే నేనెందుకు బలుకుతా అంటే ఇద్దరి మధ్యన ఏమైంది? ఎడబాటు, దూరం అయిపోద్ది. ఇది నేను వీడి పలకనంత మాత్రాన నన్ను పలకరించలేదు, నేను వీడికి ఏం అర్థమయ్యాను అనుకుంటాడు. లేదా కూతురు అనుకోండి, నేను పలకరినంత మాత్రాన అర్థం కాలేదు, ఇంకే నేనేం అర్థమవుతానని ఇంకా ఇద్దరి మధ్య ఏమైంది? ఎడబాటు, దూరం అయింది. అర్థమైంది బాబు? అంటే మంచి కోసం మంచి మనకు చెప్పినప్పుడు, చెప్పిన మనిషికి బాధగా ఉండి పలకనప్పుడు ఆ మాటలు అనిపించుకున్న మనిషి ఏం చేయాలి? నా మేలు కోసమే కదా అరిచిందని తిరిగి ఏం చేయాలి? పలకరించినప్పుడు అమ్మయ్య నా బాధను అర్థం చేసుకున్నాడు, అర్థం చేసుకుంది అనిపిస్తుంది. ఇక్కడ మెఫీబోషెత్ గారు నన్ను చంపయ్య నీ దృష్టికి అనుకూలం అయితే, మేము ఆల్రెడీ నీ కుటుంబం దృష్టిలో నీ స్థాయిని బట్టి చూసుకుంటే మేము చచ్చిపోయిన వాళ్ళమే. ఎంత గొప్ప మాట. దావీదు గారికి కోపం వచ్చిందా? దగ్గరకు లాక్కొని హత్తుకోవాలనిపించిందా? అయితే మనం అంటాం అన్నమాట. ఎందుకని? మనలో నరనరాని ఏముంది? దేవుడు లేడు, దయ్యం లేదు. దేవుడు మనసు ఉంటే కదా. బా, ఇంకా రాజు అని నిన్ను మొరపెట్టాను, ఇంకేమి న్యాయం అయ్యా? ఇంత చేశావు, ఏం చేశావు? ఇంత చేశావు. నేను కుంటివాడిని అయ్యి ఉంటే సౌలు కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఏం కావాలని నన్ను తెచ్చావు. నేను పోగొట్టుకున్న ఆస్తి అంత ఇచ్చావు. నేను పని వాళ్ళని బాగొట్టుకుంటే పని వాళ్ళని ఇచ్చావు. రాజకుమారుల్లో ఒకటిగా నిలబెట్టావు. ఇప్పటికీ నీ బల్ల దగ్గర అన్నం తినే, నీతో పాటు కూర్చొని అన్నం తినే అర్హత నాకు ఇచ్చావు. ఇంకా నేను ఏమి మొరపెట్టాలి? నాకేం తక్కువైందని నిన్ను మొరపెట్టాలి? ఏం మనసులండి బాబు, ఏం మనసు? బా, ఏం అద్భుతమైన మాట తెలుసా ఇది? ఇది మీకు అర్థమైందా పిట్టి? ఈ మాట ఎందుకు ఎత్తుతున్నావు అని ఎందుకన్నాడు చెప్పండి? దావీదు గారికి బాధ వేసింది. ఎడబాటు గురించి మాట్లాడబాకు, నేను తట్టుకోలేను. నేను కుక్కని అంటున్నావు, నీ దగ్గర మమ్మల్ని ఉంచుకున్నావు అంటున్నావు, ఈ మాట పదే పదే అనమాకు, నాకు బాధగా ఉంది. నన్ను చూడటానికి రాలేదేంది అని అన్నాడు అంతే. చంపితే చంపయ్యా, అంతా నువ్వే కదా అనేసరికి దావీదు గారికి ఏమనిపించింది అంటే, ఉపకారికి ఉపకారి దగ్గర ఎలా ఉండదు చూడండి. ఉపకారి దావీదు గారు చేసిన ఉపకారానికి ఉపకారి ఇష్బోషెత్ గారు. వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎంత బాగుంది చూడండి. మీకు అర్థమైందా? అదే మెఫీబోషెత్ అలిగితే దావీదు గారికి నష్టం, మెఫీబోషెత్ గారు. కానీ దావీదు గారు ఆ మాట వెనక మీకు ఆ అనుభూతిలో పోతేనే అర్థమైంది. ఆ వచనాన్ని అండర్లైన్ చేసుకుంటే మీకు అర్థమైందా? ఎంత అద్భుతమైన మాట తెలుసా? ఈ మాట నీవును సీబాయును భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చితిని కదా అనెను. అందుకు మెఫీబోషెతు బా, ఏమన్నాడు పిట్టి? నాకొద్దయ్యా ఈ ఆస్తి, మా ఇద్దరిని పంచుకోమన్నావు కదా, నా దాసుడిని నన్ను తీసుకోమన్నావు కదా, నువ్వే తిరిగి నగరకు వచ్చినప్పుడు, నువ్వే నా దగ్గర ఉన్నప్పుడు నాకు ఆస్తులతో పనే ఉంది, నాకు ఈ ఆస్తి వద్దు, అతన్నే. అంటే ఆస్తి కంటే ఏది గొప్పదనుకున్నాడు మెఫీబోషెత్ గారు? ప్రేమ గొప్పదనుకున్నాడు. ప్రేమించే మనిషి దగ్గర ఉంటే
ఆదరణ చాలు, అతని ప్రేమతో మాట్లాడే ఆ మాటలు చాలు, ఆస్తి కాదు. అవునా కదా? అంటే ఈ విలువ తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమైద్ది, కానీ వేరే వాళ్ళకి అర్థం కాదు. ఎంత ఎక్కినా 1వ తరగతికి 10వ తరగతి పాఠం ఎక్కనట్టుగా ఈ స్థాయిలో మైండ్ ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అర్థమైద్ది, కానీ ఈ రేంజ్లోకి రాని వాళ్ళకి ఇలాంటి అనుభూతులు అర్థం కావు. కానీ అర్థమైతే మాత్రం ఇది కదా జీవితం అనుకుంటారు, ఇది కదా బతుకు, ఇలాంటి బతుకు బతకనప్పుడు ఎందుకు అనిపిస్తూ ఉంటుంది. నిన్న బాబు ఒక మంచి మాట అన్నాడు, బ్రహ్మం లెక్క చూడమన్నాడు. అన్న నేను ఎంత ఆడుకున్నానో లెక్క చూడు అనగానే, ఇక్కడ ఎందుకు లెక్క చూసేది, ఈ మనయే కదా, మన కూలి పనేగా, బ్రహ్మం ఎక్కువ తిన్నా ఇబ్బంది లేదు, మనం ఎక్కువ తిన్న ఇబ్బంది లేదు, లెక్క చూడమనాల్సింది ఆంజనేయులు అన్న ఈ పనిలో. ఎందుకు ఆంజనేయులు అన్న ఈ పనిలో లెక్క చూడాలంటే, ఆంజనేయులు బాబాయ్ దగ్గర నేను పనిచేసినందుకు నా కూలి తీసుకోకుండా నేను ఎంత వదులుకున్నాను, బాబాయ్ రుణం తీర్చుకోవడానికి నేను ఎన్ని రోజులు కూలి మానుకున్నాను అనటానికి ఆధారంగా లెక్క చూడాలి. కానీ మీకు అర్థమైంది మాట బాబు ఉద్దేశం? ఇక్కడ ఈ పని దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నాం, బ్రహ్మం ఎక్కువ వాడుకున్నా మనం ఎక్కువ వాడుకున్నా ఇబ్బంది ఇవ్వలేదు. మరి లెక్క ఎక్కడ చూడాలి? రుణం తీర్చుకునే పని ఒకటి ఉంది, ఆంజనేయులు అన్న పని. ఆ పని దగ్గర బ్రహ్మం ఏం చేయాలి? నేను ఇన్ని రోజులు పని చేశాను కదా, ఎన్ని రోజులు కూలి వదులుకున్నాను అనటానికి లెక్క చూసుకోవాలి. ఎందుకని రుణం తీర్చుకునే పని కదా. కాబట్టి లెక్క చూడాల్సింది అక్కడయ్యా, ఇక్కడ కాదని అందాం అనుకున్నా, మళ్ళీ బ్రహ్మ ఏమన్నా అనుకుంటాడేమో అనేసరికి అదే ఉండదులే బాబు అన్న. అంటే లెక్క ఎక్కడ చూడాలో కూడా వివేచన ఆలోచించాడు బాబు, బాగానే ఆలోచించాడు, మైండ్ బాగానే ఉంది. అర్థమైందా? ఇక్కడ లెక్క చూస్తే ఉపయోగం ఏముంది? సరే బ్రహ్మం తక్కువ వాడుకున్నాడు, మనం ఎక్కువ వాడుకున్నాం, ఇబ్బంది ఏముంది? లేదు బ్రహ్మం ఎక్కువ వాడుకున్నాడు, మనం తక్కువ వాడుకున్నాం, ఉపయోగం ఏముంది? కానీ ఉపయోగం ఏంటి? రుణం తీర్చుకునే పని చేసినప్పుడు అబ్బా ఇన్ని రోజులు నేను కూలి తీసుకోలేదు అని లెక్క చూడటానికి అక్కడ దేవుడికి మహిమ, ఇక్కడ మనకి ఒక తృప్తి అన్నమాట. అంటే వివేచన ఉండాలి. మీకు అర్థమైనా? అలాంటి వివేచన మనలో ఉంటేనే మనం ప్రభుని చేయగలం, కానీ లేకపోతే ఏది కాదు. కాబట్టి మనం ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం కాదు, ఎలా బ్రతుకుతున్నాం, దేవుని రుణం తీర్చుకునే విధంగా ఉంటున్నావా లేదా, లేదా ఎదుటి వాళ్ళు మనకు మేలు చేస్తే ఆ మేలుని ఎలా తీర్చుకోవాలి, ఏ రకంగా తీర్చుకోవాలి అనే ఆలోచన కలిగుండి సమయం వచ్చినప్పుడు ఏం చేయాలి? వెనక్కి తిరిగి చూడకూడదు. మాట ఇచ్చిన తర్వాత ఆ రుణం తీర్చుకోవడానికి ఎదుటి వాళ్ళు మనకు 10,000 పెట్టారు, మనకి 1,50,000 ఖర్చు అవుతున్నాయి, అయినా కానీ 10,000తో సమానమే. మనసు, మంచి మనసు ఉన్నోడికి మేలు చేసిన వాళ్ళకి మేలు ఎంతైనా చేయబుద్ది అయింది, దానివల్ల ఎన్నో లాభాలు. అర్థమైంది? కాబట్టి దావీదు గారి యొక్క రుణం తీర్చుకునే మనసు ఎంత బాగుంది బాబు, అద్భుతంగా ఉందా లేదా? అలాంటి మనసు మనకుంటే, మనలో దావీదు గారు చనిపోతా తన కుమారుడైన సొలొమోను గారికి చెబుతూ ఏమన్నాడు తెలుసా? ఇది నువ్వు చేస్తే నీ పిల్లలు జాగ్రత్త కలిగి ఉంటారు అన్నాడు. ఎలా ఉంటారు అంటే, ఇంత మంచి ప్రవర్తన చూసిన మన పిల్లల ప్రవర్తన కూడా ఎలా ఉంటుంది? బాగుంటుంది. అంటే ఇలాంటి ప్రవర్తన బట్టి, ఇలాంటి ప్రవర్తన స్త్రీ కలిగి ఉందనుకోండి, భర్తకి గౌరవం పెరిగింది, అబ్బా నా భార్య అంత మంచిదే. అలాగే పురుషుడు కలిగి ఉన్నాడు అనుకో, భార్యకి గౌరవం పెరిగింది. అలా కాకుండా శరీర సంబంధమైన కోరికలకు, శరీర సంబంధమైన విధానాల్లో ఉన్న మంచితనం ఎలా ఉండదు తెలుసా? మంచిలో కూడా అది ప్రేమ అనుకుంటాం. ఒకడు తాగుబోతాడు కానీ మందు తెచ్చి ఆమె మందు ఇంటికి తెచ్చుకుంటాడు. బావా ఇంటికి తెచ్చి తాగు బావా, ఎవరు వద్దన్నారు నిన్ను, రోడ్డు మీద తాగబాగు బావా, ఇది ప్రేమను. అప్పుడేమనుకుంటాడు, బా నా భార్య ఎంత మంచిది అనుకుంటాడు. అంటే ఇంటికి తెచ్చి తాగి చచ్చిపో అంటే, బయట తాగినా ఇంటి తాగినా అదే మందా వేరేదే? కానీ తెచ్చుకోగానే ఏం చేసిద్ది? ఆమ్లెట్ వేసి, అబ్బా నీలాంటి దొరకటం నా అదృష్టం. ఎందుకని? మందు తెచ్చుకుంటే వద్దనకుండా
మళ్ళీ ఆమ్లెట్ కూడా వేసావు కదా. ఆయన నీలాంటి దొరకటం నాకు అదృష్టం అనగా నీ విడుగానే అనుకుంటుంది. అబ్బా నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నాడు. ఇది ప్రేమ? అవసరం తీర్చడం వలన ప్రేమ? నువ్వు తాగి అంటే రోడ్డు మీద తాగి చచ్చిపోవాకు, ఇంట్లో తాగి చచ్చిపో. ఇది శరీర సంబంధులకి హాయిగా ఉంటుంది. ఇలాంటి మోసం చేసుకునే ప్రేమ ఉండకూడదు. నీతికి సంబంధించిన ప్రేమ ఉండాలి. నీతి వలన పుట్టే ప్రేమ ఉండాలి. నిజాయితీ వలన పుట్టే ప్రేమై ఉండాలి. అదే శాశ్వతం తప్ప వేరొకటి కాదు. కాబట్టి దావీదు గారి యొక్క ఈ ఉపకార మనసుని కొంతగా మనం ఆలోచించుకుంటే ఎంత అద్భుతం. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రెఫరెన్స్లు మీరు చూసుకొని ఇంకా చదువుకోండి, ఇంకా ఆత్మీయతలో బలపడతాం. కాబట్టి ఇప్పటి వరకు శ్రద్ధగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ